మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని రిటైర్ అయినా, సప్త సముద్రాలు దాటిపోయి అవతల ఉన్నా కూడా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కు రప్పించి బట్టలు ఊడదీస్తానని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడడం ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోండి. ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ మా చంద్రబాబు నాయుడు బట్టలు ఊడదీసే కార్యక్రమం గన పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్ తో కూడా పనిలే. ఈ 5 ఏళ్ళు కూడా బట్టలు ఊడదీసే కార్యక్రమమే సరిపోతుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకి అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ గాని, నాని గాని, వంశీ గాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, మా శంకర్రావు గాని, మా బ్రహ్మనాయుడు గాని ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎవరన్నా గాని రాజకీయాల్లో అందం గురించి, కులం గురించి, సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గాని, గత ముఖ్యమంత్రి గాని నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు, ఆయన కమ్మ కులం అని. నిన్న ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడతాను. ఇది ఎంత, ఆయన వయసు ఏంది? 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనిపించినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవిలేని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా సెక్షన్ పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు, వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది.